గురుగారు శ్రీకృష్ణ పరమాత్మ పాండవుల పక్షపాతిగా చెప్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు పద్మవ్యూహంలో చిక్కుకున్నటువంటి అభిమన్యుడిని ఎందుకు ఉపేక్షించాడు, ఎందుకు కాపాడలేదు? మహావిష్ణువుకు ఉండేటువంటి అవతారాల్లో ఏకవింశతి అవతారాలు చెప్పారు, 21 అవతారాలు చెప్పారు. అందులో ఒక్కొక్క అవతారం ఒక్కొక్క ప్రయోజనంతో వచ్చింది. కృష్ణ పరమాత్మ అవతారం ఏంటంటే భగవద్గీతలో చెప్పినట్లుగా యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడెప్పుడైతే భూభారం పెరిగిందో, భూమిలో దుర్మార్గులు రాక్షసులైనటువంటి వాళ్ళు, అంటే రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు రాజులుగా వస్తారో ఆ భూభారాన్ని తగ్గించడానికి తాను అవతరిస్తారని. అయితే ఇట్లా తగ్గించడానికి వచ్చిన సందర్భంలో రామావతారాన్ని కూడా రాక్షస సంహారం చేసినట్టు కనబడుతుంది. కానీ రామావతారానికి కృష్ణావతారానికి తేడా ఏంటంటే రామావతారము పూర్ణావతారం, కృష్ణావతారం పరిపూర్ణ అవతారం. అంటే రామావతారంలో మానవుడిగా వచ్చినటువంటి పరమాత్మ పరిమితమైనటువంటి కార్యక్రమాలే చేశారు. 11,000 సంవత్సరాలు భూమి మీద ఉన్నప్పటికీ కూడా ఆయన కేవలం రావణ సంహారము, ధర్మ సంస్థాపన కోసం, అంటే ధర్మాన్ని ఆచరణ రూపకంగా నిరూపించడానికి వచ్చారు. కానీ కృష్ణావతారం ఏంటంటే ధర్మ సంస్థాపనకు వచ్చిన అవతారం. రాముడేమో ధర్మాచరణకు వచ్చిన అవతారం, కృష్ణావతారం ఏమో ధర్మ సంస్థాపనకు వచ్చిన అవతారం. ఈ ధర్మ సంస్థాపన అవతారంలో కృష్ణ పరమాత్మ భూమి మీద ఉండేటువంటి రాజుల రూపంలో, రాజకుటుంబాల్లో, యాదవ కుటుంబాల్లో కౌరవుల వైపు రాక్షసులందరూ కూడా మానవులుగా పుట్టారు. వాళ్ళని సంహరించడానికే తాను భూమి మీదకి వచ్చాడు. ఇట్లా భూమి మీదకి స్వామి వైకుంఠం నుంచి నారాయణమూర్తి భూమి మీద కృష్ణుడిగా వస్తుంటే కొంతమంది దేవతలు కూడా వచ్చేశారు. అట్లా దేవతలు కూడా కృష్ణ పరమాత్మకు సహాయం చేయడానికి యుద్ధంలో వచ్చారు. అట్లా వచ్చిన వాళ్ళే ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, ఆ తర్వాత మనకి భీష్మాచార్యులు, వీళ్ళందరూ దైవాంశ సంభూతులు. అట్లా దైవాంశ సంభూతుల్లో వచ్చిన వాళ్ళల్లో ఒకానొక శాపవశాత్తు అభిమన్యుడు భూమి మీదకి వచ్చాడు. అభిమన్యుడు భూమి మీదకి శాపవశాత్తు భూమి మీద వస్తే ఎక్కువ రోజులు భూమి మీద ఉండవలసిన అవసరం లేదు ఆయనకి. అంటే 16 సంవత్సరాలకే భూమిని వదిలిపెట్టి వెళ్ళాలి. నేను భూమి మీద జన్మించను అన్నారు. శాపవశాత్తు భూమి మీద జన్మించడానికి వస్తే నేను ఎక్కువ రోజులు భూమి మీద ఉండను, నాకు ఈ వరం ఇమ్మంటే సరే చిన్న వయసులోనే వెళ్ళిపోతామని అనుగ్రహించారు. కనుక పరమాత్మ యొక్క అనుగ్రహం ప్రకారం అతనికి ఆయుష్ ఎంత ఉంది? 16 సంవత్సరాలే ఆయుష్ ఉంది. కనుక ఇంకొక కారణం ఏంటంటే కర్ణుడి దగ్గర లేదా ఇతరుల కౌరవ వీరుల దగ్గర ఉండే ఆయుధాలన్నీ కూడా, అస్త్రశస్త్రాల యొక్క వినియోగం అయిపోయిన తర్వాత ధర్మరాజుకు విజయం కావాలి. అంటే ఇక్కడ మనం ఏదన్నా ఒక వస్తువు ఉందనుకోండి, ఆ వస్తువుని ఇంకోళ్ళకి ఒక కారణం కోసం వస్తువు దాచిపెడతాం. ఆ వస్తువు దాచిపెడితే ఈ లోపల ఆ వస్తువుని మనం వినియోగం చేసిన తర్వాత అసలు వ్యక్తి వస్తాడు. అట్లాగే అర్జునుడిని రక్షించడానికి ప్రయోజనం కోసం ఉన్నటువంటి వ్యక్తి అర్జునుడికి విజయం ఇవ్వటమే కృష్ణ పరమాత్మ లక్ష్యం. అంటే ధర్మ సంస్థాపన కోసం కదా పరమాత్మ వచ్చారు. కనుక అభిమన్యుడు అంతకంటే వయసు భూమి మీద ఉండడానికి వీల్లేదు. అందుకని అభిమన్యుడు వెళ్ళిపోతున్న సందర్భంలో ఆయన అడ్డుకోలే. అభిమన్యుడే కాదు, ఘటోత్కచుడు వెళ్ళిపోయినప్పుడు కూడా స్వామి ఏమీ ఇలా, ఇంకా ఘటోత్కచుడు వెళ్ళిపోయినప్పుడు ఆనందం కూడా ప్రకటించారు. భీముడి కోపం కూడా వస్తుంది. అదేమిటండి, ఘటోత్కచుడు పాండవ సైన్యంలో ఉన్నాడు కదా, ఇతను చనిపోతే నువ్వు ఆనందపడ్డావు ఏంటంటే అతను రాక్షస అంశతో పుట్టినవాడు. కనుక కృష్ణ పరమాత్మ వ్యూహంలో ఏంటంటే ధర్మ సంస్థాపన చేసే విషయంలో ఎవరిని ఎంతకాలం ఉంచాలో అంతకాలం ఉంచారు. దీర్ఘకాలం ఉన్న వాళ్ళని పంపించారు, చిన్నవాళ్ళని కూడా పంపించారు. కనుక అభిమన్యు కుమారుడు శాపవశాత్తు భూమి మీద తక్కువ కాలం ఉండాలి. కనుక ఆ పరిమిత కాలంలో భూమి మీద ఉండవలసిన సందర్భంలో అంతకంటే ఆయన ఉండవలసిన అవసరం లేదు. కనుక అప్పటికే కౌరవుల దగ్గర ఉన్న అస్త్రాలు చాలా వరకు ఖర్చు చేయాలి. కనుక అవన్నీ కూడా అభిమన్యుడు యుద్ధంలో నిలబడితే ఆయన తట్టుకోలేక వీళ్ళందరూ అస్త్రాలు వాడేశారు. కనుక అక్కడికి ఆయన ప్రయోజనం అయిపోయిందని చెప్పి ఆయన్ని పంపించారు. అందుకనే కృష్ణ పరమాత్మ ధర్మ సంస్థాపనలో ఇది ఒక భాగంగా చేశారు. కానీ రాగద్వేషాలకు అతీతంగా పరమాత్మ ఉంటారనే విషయాన్ని గమనించాలి.